అనంతపురం జిల్లా సప్తగిరి జంక్షన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా అనంతపురం రిపోర్టర్ శ్రీనివాస్ అడదాం. శ్రీనివాస్, ఏం జరిగింది? రోజా మరి కొద్దిసేపట్లో అనంతపూర్ పట్టణంలో జగన్ రోడ్ షో ప్రారంభం కానుంది. అయితే కొద్దిసేపు క్రితం టీడీపీ వైకాపా కార్యకర్తలు పరస్పరం ర్యాలీలు చేయడానికి పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఇందులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, ఎవరో గుంపులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి అనంతపురం పట్టణంలోనే నగరం నడిబొట్టున ఈ ఘటన జరగడంతో పోలీసులు అంతా అప్రమత్తమయ్యారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీశారు. మరోవైపు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కూడా తల పలిగినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఒక అనంతపురంలో హైటెన్షన్ మాట్లాడుతుంది. గత 2-3 రోజుల నుంచి ఇదే తంతు మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగా అలర్ట్ అయ్యి అక్కడ ఎక్కువగా భారీగా బలగాల్ని మోహరించిన అటువంటి చర్యలు ఏం తీసుకోలేదా? మరి పూర్తి స్థాయిలో పోలీసులు పర్యవేక్షణ, పోలీసులు నిఘా ఉన్నప్పటికీ ఏకాపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురుపడగానే ఈ ఘర్షణ వాతావరణం చేసుకోవాల్సి వస్తుంది. పరికొచ్చేపట్లో అనంతపురం పట్టణానికి చేరుకున్నారు జగన్. మరోవైపు ఇప్పటికే అనంతపురం నగరం మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో ఉదయం పరస్పరం ఓడిసిలో దాడికి కాకుండా ఇక్కడ డైరెక్ట్ ఒకరిపై ఒకరు తలపడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుంపులో ఒక వ్యక్తి వచ్చి కత్తితో ఒకరిని పొడవగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. రోజా. రైట్ శ్రీనివాస్.